బోతున్నాయనే టాక్ నడుస్తోంది. పైగా కూటమి పార్టీల ఎన్నికల ప్రణాళిక ప్రజలను మెప్పిస్తే వైసీపీ మేనిఫెస్టోపై ఆ పార్టీ అభ్యర్థులే పెదవి విరుస్తున్నారు. విశాఖలో పవన్ కళ్యాణ్ సభకు తరలి వచ్చిన జనాన్ని చూసిన తర్వాత వైసీపీ నేతలు వణికిపోతున్నారా? జనసేనాని దూకుడుతో తమ పని అయిపోయినట్టేనని భావిస్తున్నారా? సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టోను పక్కన పెట్టి సొంతంగా ఎన్నికల ప్రణాళికల్ని ప్రకటించుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? వాజ్ ది స్టోరీ? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. విశాఖలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నుంచి బహిరంగ సభల వరకు జనసేనాని చేసిన క్యాంపెయిన్ కు భారీగా జనం తరలి రావడంతో కేడర్లో జోష్ కనిపిస్తోంది. ఈ పరిస్థితి వైసీపీ అభ్యర్థులను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థి వైసీపీతో నువ్వా నేనా అన్నట్లు పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తమదే గెలుపు అనే ధీమాకు కూటమి పార్టీల అభ్యర్థులు వచ్చారు. పవన్ ప్రతి సభలో వైసీపీ సర్కార్ విధానాలతో పాటు ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. మద్యపాన నిషేధం, డిఎస్సీ నోటిఫికేషన్, సిపిఎస్ రద్దు వంటి ప్రధాన హామీల అమలును విస్మరించిన ఫ్యాన్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని ఘాటుగా విమర్శించగానే ఈలలతో సభ ప్రాంగణమంతా హోరెత్తుతోంది. ఈ స్పందన వైసీపీ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జగన్ పై పవర్ఫుల్ పంచులు, మాటలు తోటాలుగా పేలుతున్నాయి. అంతేకాదు, రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ యాక్ట్ అమల్లోకి వస్తే ఆస్తుల ఒరిజినల్ పత్రాలు ప్రజలకు ఇవ్వకుండా జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారని చెప్పడంతో జనాన్ని ఆలోచనలోకి నెట్టింది. ప్రజల ఆస్తులు దోచుకోవడానికే ఈ యాక్ట్ ను జగన్ సర్కార్ తెచ్చిందని చెప్పడంతో అసలు విషయం బోధపడింది. దీంతో వైసీపీ అభ్యర్థుల్లో ఆందోళన ప్రారంభమైందని చెబుతున్నారు. ఈ యాక్ట్ పై పవన్ చేస్తున్న ప్రచారంతో తమ కొంప మునుగుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు. ఇక వైసీపీ ఎన్నికల ప్రణాళిక విషయానికి వస్తే ఇది ప్రజలను ఏమాత్రం మెప్పించలేదని చెబుతున్నారు. ఓటర్లను ఆకర్షించడం లేదని ఫ్యాన్ పార్టీ అభ్యర్థులే పెదవి విరిసే పరిస్థితి ఉంది. ఇది వారిని మరింత నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేస్తోంది. మరోవైపు కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్ని ఆకర్షించే విధంగా ఓట్లు వర్షం కురిపించే మంత్రంగా ఉందని అంటున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీ మేనిఫెస్టోలో ఏమాత్రం పసలేదని బహిరంగంగా చెప్పలేక లోలోపల మదన పడుతున్నారట. దీనిని ప్రజల్లో తీసుకెళ్లలేక తమ సొంత మేనిఫెస్టోను తయారు చేసుకునే పనిలో ఫ్యాన్ పార్టీ అభ్యర్థులు ఉన్నారని వినిపిస్తోంది. గాజువాక అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ తాను పోటీ చేస్తున్న నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళిక విడుదల చేశారని చెబుతున్నారు. సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలో మ్యాటర్ లేదని, దీంతో ఓట్లు రాలవని అంటున్నారు. అందుకే మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గానికి ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేశారని ప్రత్యర్థులు చెబుతున్నారు. పార్టీ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికపై నమ్మకం లేకపోవడంతో మిగిలిన అభ్యర్థులు కూడా ఎవరికి వారే తమ నియోజకవర్గాలకు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసే పనిలో ఉన్నారని టాక్ నడుస్తోంది. విశాఖలో వైసీపీ అభ్యర్థులందరూ విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ తో సహా కూటమి నేతలకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఫ్యాన్ పార్టీ నేతలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. సర్వేలు కూడా వైసీపీకి ఓటమి తప్పదని తేల్చడంతో అధికార పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పడుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జనం మూడ్ కూటమి పార్టీలకు అనుకూలంగా ఉందనే టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైసీపీ నేతలు రెడీ అవుతున్నారని సమాచారం. పోలింగ్ వరకు ఓటర్లకు తాయిలాలు పంచి తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారని విశాఖలో వినిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులు కొందరు ముందస్తుగా తమ ఓటర్లకు డబ్బులు, గిఫ్ట్లు పంపిణీ చేశారట. కొన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే 2-3 విడతల్లో పంపిణీ పూర్తయిందని వినిపిస్తోంది. పోలింగ్ ముందు వరకు మద్యం, డబ్బులు, బహుమతులను అందజేసి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలని వైసీపీ అభ్యర్థులు స్కెచ్ వేస్తున్నారు. రీటైల్ గా కాకుండా హోల్సేల్ గా ఓట్లను కొనుగోలు చేసేందుకు కుల, మత పెద్దలతో పాటు వివిధ సంఘాల నేతలతో మంతనాలు జరుపుతున్నారు
చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ నేతల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.